హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మూవీ క్లిప్స్ కానీ లేదంటే ఏదైనా గూగుల్ ఇమేజెస్ కానీ ఇవి పెట్టి మనం యూట్యూబ్ నుంచి మనీ సంపాదించవచ్చా? చాలామందికి డౌట్ వస్తుంది. మనం పిక్చర్స్ పెట్టేసి వాటి గురించి మ్యాటర్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసి మనం మనీ సంపాదించవచ్చా అని చెప్పేసి డౌట్ వస్తుంది కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అన్నమాట. ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు మళ్ళీ తిరిగి కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది కూడా ఇస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ గురించి చాలా విషయాలు మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి ఎవరికైనా తెలియకపోతే వెళ్ళి చూసేసేయండి, ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఈ ఫస్ట్ ఫొటోస్ అనేది ఏంటంటే మీ పర్సనల్ ఫొటోస్, అంటే మీరు కెమెరా నుంచి షూట్ చేసిన ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ని మీరు ఇప్పుడు సాంగ్స్ వస్తూ ఉంటాయి మన యూట్యూబ్లో, షార్ట్స్ అనేవి మనం ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే ప్లే అవుతూ ఉంటాయి కదా, వాటికి మీరు యాడ్ చేయొచ్చు. అలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక సాంగ్ బాగా పాపులర్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగ్, ఆ సాంగ్కి మీ పిక్స్ ఏమన్నా యాడ్ చేశారనుకోండి, అప్పుడు మీకు వ్యూస్ పెరుగుతాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారనమాట. మీ ఫొటోస్ నచ్చి లేదంటే ఆ సాంగ్కి మీ ఫొటోస్ సెట్ అయ్యి, సో అలాగ మీకు వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. కాబట్టి దాని నుంచి మీరు అలాగా యూట్యూబ్ నుంచి మనీ అనేది సంపాదించడానికి మానిటైజేషన్కి ప్రాబ్లం అయితే ఏం ఉండదు. యూట్యూబ్ నుంచి మనీ ఎలా సంపాదించాలి? ఫస్ట్ ఏంటంటే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వాలి. మానిటైజేషన్ అవ్వాలంటే ఏమవ్వాలి? మన వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, 1000 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అవ్వాలన్నమాట. అప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఆ నెక్స్ట్ నుంచి మనకి యూట్యూబ్ మనీ అనేది వస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే అవి మొత్తం మీ వీడియోస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నాకు ఏం తెలియట్లేదు కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంది, మేము ఇలాంటివి ఏమన్నా చెయ్యొచ్చా అని డౌట్ వస్తుంది. సో ఫస్ట్ మీరు యూట్యూబ్ చేయాలి అనుకుని స్టార్ట్ చేసి ఏం చేయాలో తెలియట్లేదు అన్న ఉద్దేశం ఉన్నవాళ్ళు ఏంటంటే, మీ కంటెంట్ దొరికే వరకు మీరు నార్మల్గా ఏదైనా వీడియోలు పెట్టుకోవాలి, అసలు చూద్దాం వ్యూస్ ఎలా వస్తాయో. మన ఐడి తోటి మనం పెట్టుకుంటే మనకి వ్యూస్ ఎలా వస్తాయి, మన ఫొటోస్ పెడితే మనకి వ్యూస్ ఎలా వస్తాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అసలు షార్ట్స్తో స్టార్ట్ చేద్దాము. నా దగ్గర ఏం లేదు మ్యాటర్ అనేది, సో ఇలాంటివి ట్రై చేద్దాం. నా దగ్గర ఉన్న ఫొటోస్తో కానీ వీడియోస్తో కానీ ఇలాంటివి ట్రై చేద్దాం. ఆ తర్వాత ఓకే మన ఫొటోస్ నచ్చి మన వీడియోస్ నచ్చి మనకి వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే అప్పుడు మనం ఏం చెయ్యాలి ఏంటి అని చెప్పేసి ఆలోచించి ఆ నెక్స్ట్ నుంచి మనం ఇంకా మంచి వీడియోస్ పెడదాం అన్న థాట్ అయితే మీకు వస్తుంది. కానీ అసలు ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయాలి అన్న దాంట్లోనే ఫస్ట్ నెగిటివ్ అయితే వచ్చేస్తుంది మనకి. ఎలా అంటే అబ్బా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫుడ్ వీడియోస్ చేసాం అనుకోండి, మన వీడియోస్ ఎవరు చూస్తారులే, ఆల్రెడీ ఫుడ్ ఛానల్స్ చాలా ఉన్నాయి, వాళ్ళు ఎంత పాపులర్ అయ్యారో. ఒకవేళ సెర్చ్ సింబల్లో మనది కనుక టైప్ చేసామంటే వాళ్ళ వీడియోసే ఓపెన్ అవుతాయి. సో ఇంకా మనది ఎవరు చూస్తారు, ఏదైనా కర్రీ స్పెషల్గా చేసామంటే మనది ఎవరు చూస్తారు అని చెప్పి ఫస్ట్ నెగిటివ్ కామెంట్స్ అయితే మీకు మీరే అనుకుంటారు, ఎదరవాళ్ళు కామెంట్ చేయడం కాదు, మిమ్మల్ని మీరే కామెంట్ చేసుకుంటారు అనమాట నెగిటివ్గా. సో ఆ థాట్ అనేది వదిలేసేయండి. ఇప్పుడు ఎవరి రెసిపీస్ వాళ్ళవి, ఎవరి ప్రాసెస్ వాళ్ళది, ఎవరి వాయిస్ వాళ్ళది. ఇప్పుడు మీకున్న వాయిస్ పక్క వాళ్ళకు ఉండదు కదా, ఎవరి బేస్ వాళ్ళది, మీరు ఏ వాయిస్తో చెప్పారో, మీరు ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో, ఆ ఫుడ్ వీడియోస్ను ఎలా చూపిస్తున్నారో ఏంటో అనే దాని మీదే కదా ఏదైనా ఆధారపడి ఉంటుంది. చాలా ఛానల్స్ ఉండొచ్చు, కానీ మీ వాయిస్ నచ్చి మీ వంటలు నచ్చి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో నెగిటివ్గా థింక్ చేయకండి, ఫస్ట్ పాజిటివ్గా ఉండండి, ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. సో సపోజ్ ఇప్పుడు ఇమేజెస్కి వస్తే ఇప్పుడు మీ ఫొటోస్ పెట్టమన్నాను, అంతేగాని ఇప్పుడు ఎవరో వీడియోలోంచి ఫోటోలు డౌన్లోడ్ చేసేసి వాటిని మీకు పెట్టేసుకుని వాటికి మాకు మానిటైజేషన్ అయిపోతుందని అడిగితే అవుతుంది. బట్ ఏంటంటే ఎప్పుడో ఒకప్పుడు మీకు రీయూజ్డ్ అని కాపీరైట్ అని ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో అవన్నీ చెయ్యొద్దు, మీ ఓన్గా మీరు చెయ్యండి. సపోజ్ మీ ఫొటోస్ మీ ఓన్, సో భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏదైనా కిచెన్లో వంట చేస్తున్నారు అనుకోండి, ఆ వీడియో మీరు షూట్ చేయండి, షార్ట్స్కి పెట్టండి, వ్యూస్ అనేవి పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. అలాగే ఇమేజెస్ కూడా, ఇప్పుడు మీ ఇమేజెస్ ఉన్నాయి, మీ ఇమేజెస్ని మీరు పెట్టండి, ఒక సాంగ్ క్రియేట్ చేయండి. లేదంటే మీరు బయటకు వెళ్ళి ఏదైనా షూట్ చేస్తున్నారు ప్లేస్ని, సో ఆ ప్లేస్ ఎక్కడికి వెళ్ళారు, సపోజ్ ఇప్పుడు ఊటీ వెళ్ళారు అనుకోండి, ఆ ఊటీలో ఈ ప్లేస్ పలానా ప్లేస్ అని చెప్పేసి ఒక ఫోటో తీసి దాని మీద క్యాప్షన్ రాస్తారు ఈ ప్లేస్ లాగా. సో కేరళ వెళ్ళారనుకోండి, అక్కడ చెట్లు అవి ఇవి ఫోటో తీస్తారు, నెక్స్ట్ బోటింగ్ అవి ఇవి చాలా ఉంటాయి కదా. సో నెక్స్ట్ ఏంటంటే టీ తోటలు ఇవన్నీ చాలా ఉంటాయి కదా, వాటిని ఫొటోస్ తీస్తారు. ఆ ఫోటో తీసిన తర్వాత అవేంటో అనేది కింద ఇప్పుడు చాలా మంది అలాగే చేస్తున్నారు. అవేంటో అక్కడ ఎక్కడ అని చెప్పేసి ఇప్పుడు టీ ప్లాంట్స్ అని చెప్పేసి పెడతారు.
మున్నార్ అని పెడతారు, లేదంటే ఇంకో ప్లేస్ అని పెడతారు. సో చూసే వాళ్ళకి సాంగ్ యాడ్ చేస్తారనమాట. అలా పెట్టేసి యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ అయిన సాంగ్ని ఒకటి యాడ్ చేయండి. అలా యాడ్ చేశారంటే మీరు పెట్టిన ఫొటోస్ యొక్క వ్యూస్ అసలు ఎంత బాగా వస్తాయంటే వాటికి ఆ ప్లేసెస్ని చూసిన వాళ్ళు చూడని వాళ్ళు కూడా ఆ ఫొటోస్కి లైక్ చేస్తారనమాట. అలా లైక్ చేయడం వల్ల మీకు సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు కూడా పెరుగుతారు. ఇది ఒక జస్ట్ నా సింపుల్గా మీకు చెప్పేదన్నమాట. ఇప్పుడు గంటలు కూర్చుని వీడియోస్ తీసుకుని మాకు వ్యూస్ రావట్లేదు, మా వాయిస్ అస్సలు బాగోదు, మేము వీడియోస్ చేయలేకపోతున్నాము అది ఇది అనుకున్న వాళ్ళకి ఇలా స్టార్ట్ చేసి చూడండి. ఆ తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే ఆ వీడియోస్ మనకి స్టార్ట్ చేద్దాము, ఫొటోస్కి మనకి బాగా వస్తున్నాయి, సో యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేద్దాం అనుకో. ఫస్టే ఎవరికి సబ్స్క్రైబర్స్ వేలల్లో వచ్చారండి. స్టార్టింగ్ స్లోగా ఇప్పుడు మీరు 2 వీడియోస్ పెట్టడం వల్ల మీకు వేలల్లో వ్యూస్ వచ్చేవు. సో కాన్ఫిడెన్స్ అనేది ఉంచుకుని నెమ్మదిగా స్టార్ట్ చేయండి, కంపల్సరీగా క్లిక్ అవుతారు. ఇప్పుడు నా ఇమేజెస్ ఉన్నాయనుకోండి, నా ఇమేజెస్ పెడతాను. సో ఏ ప్లేస్లో ఇమేజ్ తీసుకున్నానో పలానా ప్లేస్ అని కింద మీరు క్యాప్షన్ ఇవ్వండి. మనం ట్యాగ్స్ ఇస్తూ ఉంటాం కదా, ట్యాగ్స్ ఇస్తాము. నెక్స్ట్ ఏంటంటే నేమ్స్ ఇస్తూ ఉంటాము, ఏ ఊర్లో తీసుకున్నాము ఆ పేర్లో, అవన్నీ ట్యాగ్స్ ఫొటోస్ కింద ఇవ్వండి అనమాట. ఇచ్చారనుకోండి, ఓకే ఈ ప్లేస్లో ఎంత లొకేషన్ ఎంత బాగుంది, ఓకే ఈ డ్రెస్లో ఓకే, ఈ ప్లేస్లో ఓకే అని చెప్పేసి నచ్చుతారు. అదే మనం బాగా హైలైట్ అయిపోయిన సాంగ్స్కి పెట్టామనుకోండి ఇంకెంత పాపులర్గా వ్యూస్ వస్తాయి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే సపోజ్ ఒక వీడియో తీసుకుంటారు, ఏ ప్లేస్కి వెళ్ళినా వీడియో తీసుకుంటారు, బాగా హిట్ అయిన సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్కి వీడియో పెడుతున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆ సాంగ్ ఓపెన్ చేసి చూసే వాళ్ళకి మీ వీడియో అనేది కనిపిస్తుంది. సో అది నచ్చుతుంది నచ్చకపోతుంది వాళ్ళ ఒపీనియన్, కానీ ఏంటంటే ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంది. అలా చూసారంటే మీకు వ్యూస్ పెరుగుతారు. ఒకవేళ లైక్ ఇచ్చారనుకోండి, లైక్స్ ఎక్కువ రావడం వల్ల, కామెంట్స్ ఎక్కువ రావడం వల్ల మన వీడియో యూట్యూబ్ అనేది చాలా మందికి రికమెండ్ చేస్తుంది అనమాట. సో అలా రికమెండ్ చేస్తే ఏంటంటే ఇప్పుడు 1000 వచ్చిన వ్యూస్ 3000 మందికి రికమెండ్ చేసి 4000 మందికి రికమెండ్ చేయడం వల్ల మనకు వ్యూస్ అనేవి పెరుగుతారనమాట. మన లైక్స్ మీద కామెంట్స్ మీదే మన వ్యూస్ అనేవి కూడా ఆధారపడి ఉంటాయి. అలా మన పెట్టే సాంగ్ మీద కూడా ఆధారపడి, ఒక్కటే అని నేను చెప్పలేను. ఇప్పుడు సాంగ్ బాగుంది కానీ నాకు వ్యూస్ రావట్లేదు అంటే అలా కాదు. ఇప్పుడు మీకు లైక్స్ ఎన్ని వచ్చాయో, కామెంట్స్ ఎన్ని వచ్చాయో, నెక్స్ట్ ఆ సాంగ్ ఎంత ప్రిఫరెన్స్ ఉందో ఆ సాంగ్కి బయట, దాన్ని బట్టి, నెక్స్ట్ మీ వీడియో క్వాలిటీని బట్టి, మీ వీడియోలో ఉన్న మ్యాటర్ని బట్టి మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు, వ్యూస్ అనేవాళ్ళు వస్తారు. అది చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు గూగుల్లోంచి ఫొటోస్, సపోజ్ ఇప్పుడు ఒక ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, గూగుల్లోకి వెళ్తారు, ఫ్లవర్స్ అన్నీ తీసుకుంటారు. వాటిని ఏం చేస్తారు, మీరు స్క్రీన్ షాట్లో డౌన్లోడ్లో ఏవో ఒకటి చేసేసి మీరు ఫొటోస్ పెట్టేసి, సో నేచర్ అని చెప్పేసి మీరు ఒక నేచర్ గురించి చెప్దాం అనుకుంటున్నారు అనుకోండి, మీ ఛానల్ పేరు ఒక నేచర్ అని పెట్టేసి ఆ ఫొటోస్ పెట్టేసి రోజు పెడుతున్నారు అనుకోండి, ప్రాబ్లం అవుతుంది. ఇలాగా మీరు తీసేవి ఏమన్నా బయట ఉంటే అలాంటివి తీసి మీరు ఫొటోస్ అయితే పెట్టుకోండి. మీ ఫోన్లో ఉన్న మీరు న్యాచురల్గా కెమెరాతో షూట్ చేసినవి పెట్టుకోండి. ఏదో అప్పుడప్పుడు 1-2 ఇమేజెస్ బయట వాడుకున్నాను అంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు థంబ్నెయిల్స్ ప్రిపేర్ చేస్తున్నారు, సో కంపల్సరీ గూగుల్లో ఫొటోస్ వాడుకోవచ్చు. వాటికి దానికి ఏంటంటే కాపీరైట్ ఫ్రీ అని కూడా ఉంటాయి, వాటిని కూడా వాడుకోవచ్చు. రోజు పెట్టాలంటే ఇప్పుడు ఒక్క ఇమేజ్ సెర్చ్ చేసి పెట్టడానికి రోజు ఒక 10 ఇమేజెస్ సెర్చ్ చేసి పెట్టి దానికి సాంగ్ యాడ్ చేయడానికి చాలా తేడా ఉంది కదా. గూగుల్ నుంచి అలా ఓన్లీ ఆ ఫొటోస్ మీద డిపెండ్ అయ్యి మీరు పెట్టద్దు. 1-2 దాని నుంచి తీసుకుని పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. కానీ మొత్తం వీడియోస్ అన్ని దాని మీద డిపెండ్ అవ్వద్దు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బాగా ఇంపార్టెంట్, సీరియల్స్లో ఇప్పుడు సపోజ్ ఒక సీరియల్ రన్ అవుతుంది, ఆ సీరియల్లో మీరు ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ని గూగుల్లోంచి వెళ్ళి ఫొటోస్ తీసుకుని డౌన్లోడ్ చేస్తున్నారు, లేదంటే స్క్రీన్ షాట్ తీసి నెక్స్ట్ జరిగే ఎపిసోడ్, నిన్న ఇది జరిగింది, మొన్న అది జరిగింది అని ఆ ఫొటోస్ని పక్కన పెట్టి వాళ్ళు వీళ్ళతో చెప్పారు, వీళ్ళు వాళ్ళతో చెప్పారు అని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకోండి, కంపల్సరీగా మీకు కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది. ఆ సీరియల్ వాళ్ళ దగ్గర నుంచి కాపీరైట్ క్లెయిమ్ అనేది కంపల్సరీగా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మూవీస్ అనమాట. ఇప్పుడు మూవీస్లో కూడా చాలా మంది ఏం చేస్తారు, ఆ క్లిప్స్ని చూపించేసి మూవీ ఇలా ఉంది, అలా ఉంది, ట్రేజర్ ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పేసి అంటారు. అలా ఉన్నా సరే కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి వేయడానికి అవకాశం ఉంది. ఒక్కసారి కాపీరైట్ స్ట్రైక్ పడిందంటే ఓకే, కానీ రెండోసారి కాపీరైట్ స్ట్రైక్ పడిందంటే మాత్రం మీ ఛానల్ ఫుల్ రిస్క్లో ఉన్నట్టు అర్థం. మూడోసారి కనుక కాపీరైట్ స్ట్రైక్ పడింది, కాపీరైట్స్ క్లెయిమ్ ఓకే, జస్ట్ ఓకే,
అంతేగాని సూపర్ అని కాదు, జస్ట్ ఓకే. అదే కాపీరైట్ స్ట్రైక్ వేశారనుకోండి మీ మీద, ఫస్ట్ టైం చూస్తారు ఓకే, సెకండ్ టైం కనుక కాపీరైట్ స్ట్రైక్ పడిందంటే థర్డ్ సారి ఎవ్వరూ కాపాడలేరు మిమ్మల్ని. థర్డ్ సారి పడినప్పుడు మీ ఛానల్ మొత్తం పోయినట్టే. సో సీరియల్స్లో క్లిప్స్ కానీ, లేదంటే సీరియల్స్లో ఇమేజెస్ కానీ, లేదంటే మూవీస్లో క్లిప్స్ కానీ, మూవీస్లో ఇమేజెస్ కానీ, ఇలాంటివి మాత్రం డౌన్లోడ్ చేసి మీ వాయిస్ ఇచ్చుకొని యూట్యూబ్లో మీరు పెట్టద్దు, షార్ట్స్గా కానీ లాంగ్ వీడియోస్గా కానీ. కానీ ఏంటంటే మీ ఫొటోస్ని మీరు ఇచ్చుకోండి, మీరు తీసిన ఫొటోస్ని మీరు ఇచ్చుకోండి. అప్పుడప్పుడు ఇప్పుడు ఫ్లవర్స్, మీ తోటలో ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, ఆ ఫ్లవర్స్ ఇచ్చి మెయిన్ ఫ్లవర్ అట్రాక్టివ్గా ఉండడానికి ఒక థంబ్నెయిల్లో పెద్ద ఫ్లవర్ని పెట్టి దాని పక్కన థంబ్నెయిల్స్ ఇవాళ నేను ఇవి చూపిస్తున్నాను, మా తోటలో పువ్వులు చూపిస్తున్నాను అని చెప్పేసి క్యాప్షన్ ఇచ్చిన ప్రాబ్లం అయితే ఏముండదు దానికి. కానీ మొత్తం ఇమేజెస్ అన్ని వాటి మీద డిపెండ్ అయితే ఉండద్దు, డిపెండ్ అయి చెయ్యొద్దు మీరు వీడియోస్. అలా చెయ్యాలి అనుకున్న వాళ్ళు మీరు స్టార్టింగ్లో మానిటైజేషన్కి ప్రాబ్లం వస్తుంది, కానీ మానిటైజేషన్ అయ్యే వరకు మీకు కొంత టైం రావాలి కదా, మీకు కొన్ని వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి, టైం రావాలి. ఈ టైంలోనే మీకు యూట్యూబ్ అనేది ఆగిపోతుంది. సో అలాంటివి అయితే చెయ్యొద్దు, ఇమేజెస్ని పెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ నా ఇమేజెస్ని నేను కొన్ని షార్ట్స్లో పెట్టా, కావాలంటే వెళ్ళి చూడండి. సపోజ్ నా ఇమేజ్ని పెట్టాను, ఒక సాంగ్కి యాడ్ చేశాను, ఒక 4-5 ఫోటోలు పెట్టి సాంగ్ అనేది యాడ్ చేశాను. దానివల్ల ప్రాబ్లం లేదు, ఎందుకంటే అవి మీ ఇమేజెస్, మీరు కనిపిస్తున్నారు. యూట్యూబ్ కూడా మన ఐడెంటిటీ ప్రూఫ్ ఎందుకు అడుగుతుంది, మన ఫోటో ఎందుకు అడుగుతుంది అంటే యూట్యూబ్లో మీరు ఉన్నారా లేదా అనేది కంపల్సరీగా యూట్యూబ్ అనేది చూస్తుంది. చాలామంది ఫేస్ చూపించకుండా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు పాపులర్ అవ్వలేదా అంటే అయ్యారు. సో వీడియోస్ అన్నీ వాళ్ళు అలాగే ఉంటాయి కదా, వాళ్ళు కనిపించకపోయినా వాళ్ళ వీడియోస్ అన్నీ కొన్ని జెన్యున్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు ఒకళ్ళు కనుక ఒక 10 వీడియోస్లో మీరు కనిపించారు, ఇంకో 10 వీడియోస్లో ఇంకొకళ్ళు కనిపించారు, ఇంకో 10 వీడియోస్లో ఇంకొకళ్ళు కనిపించారు. ఇది కరెక్ట్ కాదు. మీ ఛానల్ అంటే మీరు కనిపించేలా చెయ్యండి, మీ వీడియోస్ని మీరు పెట్టండి, మీరు తీసిన కెమెరాతో తీసిన వీడియోస్ మీరు పెట్టండి. లేదు మా ఫ్రెండ్స్ తీశారు ఫొటోస్, సో వాళ్ళని మీకు షేర్ చేయమనండి. ఆ ఫొటోస్ మీరు ఫస్ట్ పెట్టేసేయండి, వాళ్ళకన్నా ముందు మీరు పెట్టేసి సాంగ్ అయితే యాడ్ చేసేయండి. అప్పుడు ఎటువంటి ప్రాబ్లము ఉండదు అనమాట. సో ఇమేజెస్ యాడ్ చేస్తే ఏమవుతుంది అనేది క్లియర్గా చెప్పాను కదా. ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై అనేది ఇస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.